ఫ్రెండ్ అని నేను ఇంట్లో దాకా రానిచ్చిన. ఏంటిదో చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం. సిరి సిరి వచ్చినట్టున్నాడు. సిరి ఊరుకోండు, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? అన్నా ఏమైంది ఇలా పనికి? ఇలా ఏం చెప్పమంటావు తామి? పొద్దున కడుపు నొప్పి లేచింది, నిన్న రాత్రి శాత కాలేదు, అవస్థ పడి వచ్చిన. ఈ చేయకపోతే మాకు నడదా, మరి ఏం చేద్దాం చెప్పు. సరేపా ఏమో మాలు తీసుకురా. అత్రం 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 అబ్బా. ఒరే సూర్యుడు, సూర్యుడు వీడు ఎటు పోయిండో ఏమో. అమ్మ ఆకలి అవుతుంది. వచ్చినవారా నాన్న? ఎటు పోయినారో గివర్ దాకా ఆకలి అయితే లేదా? చిన్న పిల్లవాని వాళ్ళ పొద్దుల్లో పూటకింత తినాల బిడ్డ, మంచిగా ఉంటావు. ఆట మీద పడి అన్నం తింటలేవు, ఏం తింటలేవు. నీకోసమని కోడిగుడ్డ ఆమ్లెట్ వేసిన. తినిపో, అన్నం తినిపోనాడు. ఈయన ఇంకా అత్తలేడేంది? వాళ్ళ పొద్దుల్లో రమ్మని చెప్పిన గింతసేపు అవుతుంది పనికి పోయి. ఈయన గింత కూడా బుద్ధి లేదు. ఇంకెంతసేపటికి వస్తాడో ఏమో. పొద్దున కడుపు నొత్తున్నట్టు నా పని కదా. అది చెయ్యకపోతే నడుతుందా? మందులు వేసుకున్నా, డాక్టర్ దగ్గరికి పోయినా, పనికి వచ్చిన ఉన్న ఊళ్ళే పని ఇచ్చి పెట్టుకుని అటు తిరుగుతా ఏమవుతుంది? ఉత్తా ఇంటికాడ ఉంటుంది. ఏది ఎంత వేసినా నిండుతలేదు అన్న పని. నేను బయట పోతా అనుకుంటున్నాను. ఏ అదుతా మీ ఊళ్ళో పని చేసుకో, పిల్లల్ని చూసుకొని. మనకు వచ్చిన బాధ ఏముంది? దేశాల పొట్టి తిరిగి వచ్చిన లొల్లేంది ఈ ఖర్చు బాకీలు. ఏడ సెట్ అయితే లేదన్న. అవుతుంది, కొద్ది తిప్పల పడాలి. మరి అందరు చూసుకుంటూ కళ్ళం కొట్టున్నది వేరే ఉంటుంది, దేశాలు పట్టుకొని తిరిగింది వేరే ఉంటుంది. ఎంత చెప్పినా అవుతుంది కాదే. కూరలు ఎదుగుతున్నారు ఎందుకు? గాలి దేశాల పొన్న తిరుగుడు. ఏమైందా? గింత పొద్దు పోయింది. ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది సిరి పని మీద. గింతసేపా? ఇలా అన్నగానే కొద్దిగా కడుపు నొప్పి లేసింది. ఆ పని మీద కొద్దిగా మెల్లమెల్లగా పని చేసిండు, అందుకే లేట్ అయిపోయింది. ఎంతసేపు ఆయన నీకోసం చూడబట్టి? పిల్లాడే ఎత్తుండు. ఇప్పుడే కోడిగుడ్డ ఆమ్లెట్ వేసినా, అన్నం తిని పడుకున్నాడు. కూరగాయలు తెచ్చిన పండుగ. సరే ఇగో గిలీలు తాగు. అవును కానీ ఏంది బయట పోతా అంటున్నావు? ఇక్కడ ఏం వెళ్తుంది పోయి మనకి? పిల్లాడు పెరుగుతుండు, పోకపోతే ఎట్లా? అసలు నువ్వేనా ఈ మాట అనేది? ఎప్పుడన్నా నన్ను ఇడిసబెట్టున్నావా? పైగా చిన్నోడు నిన్ను కూడా కుంటుంటాడా? కరెక్టే కానీ మన పోకపోతే ఎట్లా? పిల్లాడు పెరుగుతుండు, ఇక్కడ ఉంటేనే బాకీలు కాబట్టి మన కోసమే కదా నేను బయట పోతా అనుకున్నది. అవన్నీ నాకు తెలియదు. ఇక్కడనే ఏదో కష్టం చేసుకుంటా ఇద్దరం ఉందాం అంతే తప్ప నువ్వు అక్కడికి పోవు నాకు ఇష్టం లేదు. గంత దూరం పోయి మమ్మల్ని నిడిసబెట్టేట్లుంటావు? చిన్నోడు నిన్ను చూడకుంటా అస్సలకే ఉండడు. ఈయన ఏదో ఒక పని చేసుకుంటుండు. దుబాయ్ లేదు, ఏం లేదు. దుబాయ్ పోయిన వాళ్ళు అందరు బతుకులు ఏర్పడతలేవా? ఇప్పుడు నువ్వు దుబాయ్ పోయి ఏం చేద్దామని? నన్ను ఏదో నువ్వు కాంట కలుపుతానే చూస్తాను. కాదే, మనము పిల్లాడు పెరుగుతుండు, ఇక్కడ ఉంటేనే బాకీలు అవుతున్నాయి. చేసిన కాయకిలం పొట్టకెళ్తలేదు. నాకు అవన్నీ తెలియదు. నువ్వు దుబాయ్ పోతా అంటే మంచిగా ఉండదు, నేను చెప్తాను. నువ్వు ఇంట్లో మాట్లాడపా. ఇదేమో బయట పోతా అంటే అర్థం కాబట్టి ఇక్కడ రెక్కలు బొక్కలు చేసుకున్నా కానీ నిండుతాయి బాగా. పిల్లాడేమో పెద్ద అవుతుండు, మెల్లగా దీన్ని నొప్పించెట్టు కానీ బయటనే పోవాలి. ఏమిటంటే కట్టం అవుతుంది. ఇప్పుడు అంతా బాగున్నది ఇక్కడ, ఇదంతా మంచి సాప్ అయిపోయాలి. అబ్బా మా గల్లీలా కారా అమ్మ, ఇవాళ వచ్చిండ్లా, ఇవాళ దిగిండ్లు. అరే గంగాధర్ నువ్వేనారా కార్లో వచ్చింది? మస్తు జోరుదార్ అయినా ఇప్పుడు అవుతున్నావు దుబాయ్కి వెళ్ళి? అరే కారు జోరు బాగానే ఉంది. ఎప్పుడు తీసుకున్నావు? దుబాయ్కి వెళ్ళి అచ్చు లేదు, ఆల్సర్ లేదు, కారు తీసుకున్నావా? అరే
ఇంకానే మామ మరి దుబాయ్ అంతా మంచిదేనా? అంతా మంచిగా అల్లుడు, ఏం పని చేస్తున్నావు దుబాయ్లో? మరి పెద్ద కారు పట్టుకొచ్చినావు, సంపాదన బాగానే ఉన్నట్టుంది. దుబాయ్లో మంచిగా సంపాదన ఉంది, మంచిగా సంపాదించుకున్నా, మంచిగా చేసుకున్నా. తిండి మీదేనా? కంపెనీ పెట్టుకుంటుంది. ఏం కంపెనీ అది? అంత పెద్ద కంపెనీ? అరే మరి నన్ను పట్టుకపోయి కదానే. మరి పోదాం. ఇప్పుడే పట్టుకోతారు రాగానే. నీకు వీలైనప్పుడే మొత్తం చూసుకుంటా. సరే ఏం చూసుకుంటావో మరి చెప్పక అవతల పడతావు కావచ్చు, మొన్న పోయినట్టు గిట్ట. నేను చూసుకుంటా. సరే కానీ నువ్వు 5 ఏళ్ళు వచ్చినావు, ఎంతగానో మరి సంపాదించినావు, కారు పట్టుకొచ్చినావు, అందులో ఏమున్నాయి సంచిలో? మొత్తం పైసలు ఉంది, పైసలు అంతగానో పైసనా చూపిస్తావా? నేను ఎప్పుడు వెళ్ళాను, పైసలు ఒకసారి చూపియే. చూపిద్దాం. ఇంటికైనా రోడ్ల మీద ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళతో. మరి మంది దావత్ ఉందా? దావత్కి ఏం తక్కువ ఉంది. నెల రోజులు మనం ధూమ్ ధామ్ చేసుకుందాం. అయితే మంచిగా అందరు మంచిగా రేపటి నుంచి చూస్తావు కదా, ఆడు ఈడు అందరినీ కలిపిస్తుందా? మామ దుబాయ్లో ఇట్లనే వాకింగ్ చేస్తారా? ఇట్లా చేస్తాను. ఆ బూట్లు వేసుకుని పోతారా రోజు? అరే నాకు కూడా అట్లాంటి బూట్లు పంపిస్తా, అయిపోయి నన్ను తీసుకోవాలి దుబాయ్. నువ్వు నిన్న అన్న చూసినావు పాస్పోర్ట్ అని, అది ఏ కలర్? నమస్తే తమ్మా. సత్తాడు అందరూ దొరకడు. చాలా ఎన్ని రోజులు చూసుకోవడం. అరే నాకు అంత మంచిగానా? మరొక మంచిగా ఉన్నారా? కొడుకు పుట్టినాడు కదా, చెప్పుడు అని చెప్పలేదు. అంత బాగా ఉన్నాడా మరి కొడుకు? అంత బాగా. అంతే బాగారా. నువ్వు ఎప్పుడు వచ్చినారు దుబాయ్కి వెళ్ళి? నేను నిన్న వచ్చినా. మంచిగా మళ్ళీ పోతా ఉంటావురా? పోడే ఉండి ఏం చేస్తాము, మళ్ళీ నేను కూడా బయటకి వస్తా అనుకుంటున్నారా? సరేనా, నేను చెప్తాను. సరే కైకిలు పోతున్నాం, టైం అవుతుందా? కలుతా సాయంత్రం తిరగకొద్ది వెళ్తాం మరా. రైట్ మరా. సరే రైట్. ప్రతి ఒక్కరి కన్నా నీ మీద ఉంది నీ సంపాదన మీద. మరి దావత్ ఇవ్వాలి అందరికి అక్కడ. అప్పటికి నెల రోజులు చేసుడే మొత్తం. ఈయనకి పడబడ్డ ఆలోచన ఎట్లా పుట్టిందో ఏమో, మమ్మల్ని నిడిసబెట్టిపోవాలని. ఇంట్లో అత్త మామ నా తల్లిదండ్రా ఎవరు ఉన్నారని మా ఇద్దరు నిడిసబెట్టిపోతా అంటుండు. పైగా నేను ఎట్లుండాలి? చిన్నోడు ఎట్లుంటాడు ఆయన చూడకుండా? గింత కూడా ఆలోచన లేదు. ఏమో నిన్న నుంచి చూస్తున్నా దుబాయ్ అంటుండు. అద్దంటేనేమి వింటలేడు. ఈయనకి ఎట్లనే వేసి ఈ ఆలోచన ఒగ్గొట్టాలి. ఫస్ట్ చెప్తా ఆగు ఈయన సంగతి. అన్నందినవారా? నాకేమద్దు, అంటి పెట్టిన కదా బువ్వ కూర తినిపో నువ్వే కడుపు నిండా. అట్లా కాదురా, ఎందుకు అలిగి కూర్చున్నావు చెప్పు. ఇప్పుడు మనం తింటలేమా ఉంటలేమా? ఏమో దుబాయ్ పోతా అంటున్నావు. నేను పోతానది మన గురించే కదా. నాకు అంతా తెలియదు. మేము నిన్ను చూడకుంటూ ఉండలేము. ఒక్కరోజు కూడా మేము ఉండం. నువ్వు ఎటు పోవద్దు. ఎవరు మీరు? నేను నారాజ్ ఫ్రెండ్. అవునా? బావా ఎవరో వచ్చారు. నేను చెప్పలేను. అవునా? నేను చెప్పినా దుబాయ్కి వచ్చిన. అంత మంచిదేనా? సరే రండి. దరి అంత మంచిదేగా? అంతా మంచిదే. పొద్దులా మాట్లాడా అనుకున్నా అని పనిపోతున్నా అని చెప్పని ఇక నేనే ఇంటికి వచ్చి మాట్లాడదా అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఏం సంగతి? ఇల్లు మంచిగా కట్టినావు, పాత ఇల్లునే మంచిగా రిపేర్ చేసినట్టున్నా కదా. అంతా పాతదే మనది. మరి కొడుకు అనిపిస్తున్నాడు, ఎటు వేయండి? కొడుకు ఆడుకుంటుండ్రా బయట. ఒకసారి మరి ఏం చేస్తున్నావు, ఏంది ఏం కాదా? అదే కూలి పని. మరి బయటకి వస్తే అయిపోతుండే కదా. పోదాం అనుకుంటున్నా కానీ సీర ఒప్పుకుంటలేదు, తలగా నొప్పి చేస్తుంది. ఒప్పించుకొని రా, పిల్లాడు పెరుగుతుండు కదా. అదే చూస్తున్నారా? సరే నీళ్ళు తీసుకురా. ఇంత మంచిగా కొడుకెడు వెంటరా ఆడుకుంటుండు బావ. చాయ్ పెట్టుకో. ఇంకా మరి అంతా మంచిదే. మరి పెళ్ళి ఎప్పుడు రాదారి? ఇది సంవత్సరం చేసుకుందాం అనుకుంటున్నా. ఇది చేసుకొని మళ్ళీ బయటికి వెళ్దాం అనుకుంటున్నా. పోడా మళ్ళా వెళ్తా. ఇక్కడ ఉండి వెళ్దామని. చాయ్ వేసుకోరా. సరే చాయ్ మంచిగా పెడుతుంది రా. తా
సరే వంట చేస్తున్నావురా? పప్పు వండుతున్నాను. అరే అన్నం తినిపోరా. ఎందుకు మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే ఏమైందిరా? ఏం లేదు, మీ ఫ్రెండ్ పోయిండా? పోయిండు. అవును, ఆయన నీకు ఎప్పటి నుంచెల్లి తెలుసు? చిన్నప్పుడు సోపతిరా. చిన్నప్పటి నుంచెల్లా? ఎందుకురా? నేను చెప్పాను దుబాయ్ పోయి వచ్చినా అని చెప్పి. వీడే. అవునా? ఎందుకు ఏమైందిరా? ఏం కాలేదు, ఊరికేనే అడిగిన. నేను కూడా అందుకే అంటలేనా బయట పోయి ఏం పైసలు కత్తారని చెప్పి. 5 ఏళ్ళు వేయండు, మస్తు పైసలు ఏం పైచిండు వాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకొని సెటిల్ అవుతాడు అటు. ఇగో నీకు పెళ్లి సెటిల్ అయింది, వానికి పైసా సెటిల్ అయింది. అట్లా కాదురా, నువ్వు ఆలోచించుకో ఇంకేంది. ఇగో నిన్ననే అడగా అన్నావు ఆ ముచ్చట, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకోరా, ఒక్కసారి ఆలోచించుకొని సరే అంటే నేను వెళ్తా. ఇప్పుడైతే నాకు ఇప్పుడేం ఆలోచన లేదు, తర్వాత అయితే చూద్దాం కొన్ని రోజుల తర్వాత. సరేనా? సరే మరి. రేపు బయటకు అమ్మా. ఎటన్నా నీ ఇష్టం, వెళ్తా అంటే వెళ్దాం. సరే, చిన్నోడు ఊకే ఆడుకుందాం అంటాడు, బయట కాసేపు ఆడుకుందాం పా. సరే పా మరి. అరే నారాజ్, నారాజ్ ఎవరా? తమ్మి నేనే అన్న చెప్పు. నారాజు అన్న. అరే పని వచ్చిందట్రా జైతల అక్కడ పోదాంపా. ఏం పని? ఇదే మనం రోజు చేసే పని. ఇప్పుడు రాత్రి అయితే రోజంతా కైకిల కంటే ఎక్కువ వస్తాయట. పోయేద్దాంపా. పోదాం. 2 రోజులు అవుతుంది అట. సరే పోయేస్తారా? గింత రాత్రి ఎందుకు పోవుడు? కరెక్ట్ అండి, కైకిలు ఎక్కువ ఎత్తినప్పుడు పోతుంటారా? ఇంకట్లా కాదే అన్న, గింత రాత్రి పోవుడు అవసరమా? ఏదైనా ఉంటే పొద్దుల్లో పోవచ్చు కదా. అంతా వేసే కైకిలు వస్తలేదని ఇప్పుడు పోతున్నాం. సరే మేము మనిషి ఉన్నాడని చెప్పిన నేను. 2 రోజులు అయితే అయిపోతుంది. అరే మంచిదైన చెడ్డదైన మాట ఎందుకు వింటలేరు మీరు? ఎందుకు? ఏం కాదు అన్న, దాయ్ పోదాం. తిన్నావా? అన్నం తిన్నావా? తినదా? సరే. ఏంటకు అరే నాగే లేడా? నాగాడు లేడా? లేడు. మీరెందుకు ఇప్పుడు వచ్చారు? కొద్దిగా పని ఉంది నాతో. ఆయన పనికి పోయిండు. నీతో కొద్దిగా మాట్లాడాలి మరి. నాతోనా? కొద్దిగా పని. నాతో ఇప్పుడు ఏం మాట్లాడతారు? 5 నిమిషాలు కొద్దిగా పని ఉంది, మాట్లాడిపోతాం. సరే కూర్చోరు. ఏమో చెప్తా అన్నారు, జల్దీ చెప్పుర్రి. ఎందుకంటే చీకటి అయింది, పైగా నాగరాజు ఇంట్లో లేడు. చూసేటోళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు. ఆయన ఫ్రెండ్ అని నేను ఇంట్లో దాకా రానిచ్చిన. ఏంటిదో చెప్పు. సరే పాయింట్కి వస్తున్నాను. నువ్వు అంటే నాకు ఇష్టం. చూసిన కాంచని నాకు నిద్ర పడతలేదు, మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది. కళలో నువ్వే మొత్తం నిద్ర పడతలేదు, చేస్తలేదు, పెంటలో పిచ్చోళ్ళు అయిపోతావు. ఇవన్నీ వేసుకొని నువ్వు ఏం బాధ అనిపిస్తున్నావు. నా దగ్గర పైసలు ఉంది, నేను మారాన్ని లెక్క చూసుకుంటా. నాతో వచ్చాను, నువ్వు నాకు కావాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? నేను నీ ఫ్రెండ్ భార్య అని. నాతో ఇట్లా మాట్లాడచ్చా నువ్వు? నువ్వేదో మంచోనివి, ఆయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని నమ్మకంతో ఇంట్లో దాకా రానిచ్చిన. నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా? అవి నాగరాజుకి వెళ్తే ఎంత బాధపడతాడు. ఛీ, నువ్వు ఇట్లాంటివన్నీ అనుకోలే నేను అసలుకే. ఇదేం పద్ధతిగా లేదు. అసలు మా గురించి నీకేం తెలుసు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయటకు వా. ఛీ, ఇది పద్ధతి గురించి చెప్తే కడుపు నిండది. నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. నేను ఇష్టమైంది అనుకో, చీర కట్టుకొని రేపు పొద్దులా కలిపి 3వ కంటి కూడా నిలది.
ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం ఆలోచించుకోవాలి? ఈయననేమి ఇట్లా మాట్లాడుతుండు, పైగా ఎవ్వరికి తెలియనియ్య అంటుండు కదా. కానీ ఇట్లా వేయడం తప్పు కదా. అసలు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. చూద్దాం. ఇంత మంచి చీరే ఒక్కసారి కూడా కట్టుకోలే, ఎంత బాగుందో. నారాజు ఎన్ని రోజులు పని చేస్తే ఇట్లాంటి చీర కొనుక్కొస్తాడు. సిరి సిరి చచ్చినట్టున్నాడు. సిరి ఊరుకోండు, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నన్ను చంపేస్తాడుగా. తలుపు సిరి. సిరి ఏమైంది సిరి? తలుపు ఇస్తాను గింతసేపు. మీరు ఇద్దరే ఎత్తురు, నువ్వెద్దరు ఏడున్నావు? నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? నువ్వు ఇద్దరు ఏడుతురు మీరు ఇంట్లో. అన్న ఈ విషయం ఎవరికి చెప్పకే. సరే నిద్ర పొద్దున మాట్లాడతాను నేను. సరే సరే అయితే అందరు కూడా అన్న. సరే మంచి. అసలు నువ్వు ఏం ఎత్తున్నావు సిరి? ఇట్లా ఎందుకు చేసినావు? నేను నీకేం తక్కువ చేసిన రేపు? నీకేం తక్కువ చేసిన అని చెప్పేసిన ఇట్లా? అసలు ఇట్లా ఎందుకు వేసినావు? నీ చంపేస్తాను. బావా నన్ను క్షమించే. నాకు ఇట్లా పాలాడొచ్చిన ఏం లేదే, కానీ మీ ఫ్రెండే నన్ను ఏదో ఏదో చెప్పి ఏదో చేసిండే. కొట్టుకున్నాడు కాదు సరే, నేను కొట్టుకోవాలి ఇప్పుడు. గట్లా అనకు బావా, నేను తప్పే చేసిన, నన్ను క్షమించు. నీకు పిల్లాడు జ్ఞాపకాలు వాడే పాపం చేసిండే. బావా నన్ను క్షమించే, నీ కాలు మొక్కుతాను. నువ్వు ఏడవకు బావా, నీ కంట్లల్లో నీళ్ళు నేను చూడలేనే. ఇంతకు అంతే, నన్ను చంపేసిన బాగుండు కానీ నేను చచ్చిపోమంటే నేనే చచ్చిపోదును. నాకు ఇంత పెద్ద శిక్ష చేసిన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. బావా నన్ను క్షమించే, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యనే. ఇక ఒక్కసారి నన్ను క్షమించు బావా, నీ కాళ్ళు మొక్కుతానే, ఇక బుద్ధిగా ఉంటానే. నువ్వు నన్ను ఎంతో మంచిగా చూసుకున్నావు. నాకు అన్నం తినబెట్టిన మా అమ్మ లెక్క, నాన్న లెక్క ఎంతో ప్రేమ కొద్ది చూసుకున్నావు. నాకు ధైర్యం చెప్పినావు. నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నావు. ఇంత పేదరికంలో కూడా నన్ను ఏ రోజు కష్టపెట్టలేవు, నన్ను ఒక్క దెబ్బ కొట్టలేవు. ఇవన్నీ నేనే మర్చిపోయి, ఇవన్నీ నా జీవితం నేనే నాశనం చేసుకున్నా. నన్ను క్షమించు బావ, ఈ ఒక్కసారి నన్ను క్షమించు.
అది ఏడవకు 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 ఏడవకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. తెలంగాణ అడ్డ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందటికి వస్తున్నా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.